ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మంత్రి మనకు అందుబాటులో. మేడం చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎక్కడికి వస్తారు? ముందు కేశలాపురంకి వస్తారు. ఇక్కడ నాగోబాద్ జాతర దేవాలయంలోకి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని ఇక్కడ కొన్ని ఫౌండేషన్ స్టోన్స్ ఉన్నాయి, అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఆయన తర్వాత ఇక్కడ నుంచి ఇంద్రవెల్లి జాతర అంటే ఇంద్రవెల్లి ప్రాంగణానికి వెళ్ళి అక్కడ అమరవీరులకు నివాళులర్పించి అక్కడ పెద్ద బహిరంగ సభ కూడా ఉంది. అక్కడ కూడా గతంలో స్మృతివనంగా చేస్తామని ప్రకటించడం జరిగింది దళిత గిరిజన దండోరలో. ఆ ప్రకారంగా అక్కడి నుంచే మళ్ళీ మొదటి బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తాం. ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం, ఇక్కడికి వచ్చి ఏమైనా హామీలు ఇస్తారా? ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చబోతున్నారా? 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఇక్కడ ప్రకటిస్తారని అంటున్నారు, నిజమేనా? తప్పకుండా ఉంది. అన్ని మధ్యాహ్నం వరకు క్లారిటీ వస్తుంది. మీకు రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని సమాచారం ఇస్తారు. ప్రాజెక్టులకు సంబంధించి నిధుల్లో కేటాయింపు జరుగుతుంది తప్పకుండా. ఇక్కడ ఈ జిల్లాకు అన్యాయం చేశారు గతంలో. ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళను కూడా పక్కదారి పట్టించారు. అవన్నింటి మీద స్పెషల్ ఫోకస్ ఉంది. ఖచ్చితంగా హైదరాబాద్ను చూపించి అందరం అభివృద్ధి చెందడమని మురిపించే ప్రయత్నం చేసిండ్రు గత పాలకులు. కానీ ఆదిలాబాద్ లాంటి వెనుకబడ్డ ప్రాంతాల నుంచి మరి ఎంత వెనుకబాటుతనానికి గురి కావడానికి కూడా నీళ్లు లేవు, కనీసం అంగన్వాడీ సెంటర్స్ లేవు, స్కూల్స్ లేవు, రహదారులు లేవు, అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా మేము ఎప్పటికప్పుడు రివ్యూ చేసి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. వాటన్నిటికి కూడా నిధులు వస్తాయి, రోడ్లు వస్తాయి, అన్ని ప్రణాళికబద్ధంగా పనిచేస్తాయి. ఎన్నికల శంకారావం అంటున్నారు, ఎంపీ ఎన్నికల కోసం. అదేనా? ఎన్నికల శంకారావు కంటే ముందు మేము ప్రకటించినటువంటి ఏదైతే భక్తిభావంతో వస్తున్నారో ఆ ప్రణాళికతో వస్తున్నారు. సేమ్ టైంలో పబ్లిక్ మీటింగ్ కూడా ఎన్నికల పర్పస్ కూడా ఉంటుంది. అప్పుల పాలైందని చెప్పే కాంగ్రెస్ నాయకులు కేవలం 50 రోజుల్లోనే 14,000 కోట్లు అప్పులు చేశారనేది మాజీ మంత్రులు అంటున్నారు. మరి అదే కదా, ఏం లేదు, నడవడానికే లేదు అసలు అంటే అంత దోపిడీ చేసేసారు వాళ్ళు. మేము 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చిపోయాను. మరి మీరు మాకేమి ఇచ్చారు? 6 లక్షల కోట్లకు పైగా అప్పులు ఇచ్చారు. తీసి అడిగేయడానికి లేదు. మేమేమన్నా సొంత కట్టడాలు ఏమైనా కట్టినామా, లేకుంటే ప్రగతి భవన్ల పేరుతోటి రాజదర్బార్లు కట్టినామా? ఏం కట్టినామా? అప్పు తీసుకొని జీతాలు ఇవ్వడానికే సరిపోతలేవు. అందుకోసం మీరు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఆ మాటలు అంటున్నారు. మేము ఇచ్చేటప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చినాం. మీరు మాకు ఇచ్చేటప్పుడు 6 లక్షల కోట్లకు పైగా అప్పుల ఖజానా మాకు ఇచ్చారు. దానికి దీనికి ప్రజలు తేడా చూడాలి. తెలంగాణ జై తెలంగాణ నినాదమే లేకుండా పోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని అంటున్నారు. అంటే ఎందుకన్నారు? అందరం తెలంగాణలే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జై తెలంగాణ జై తెలంగాణ ఎవరి మీద ఇప్పుడు డిమాండ్ చేసేది ఉంటుంది, ఖచ్చితంగా అంటాం. వాళ్ళకి సెంటిమెంట్లు అవసరం, సెంటిమెంట్ల మీద బతకడం అవసరం. మనం ఉన్నదే మన రాష్ట్రంలో. ఇప్పుడు ఒరిస్సా ఒక రాష్ట్రం ఉంది, వాళ్ళు రోజు పోయి జై ఒరిస్సా అని అయితే అన్నారు కదా. లేకుండా ఇంకో తమిళనాడు వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రంలో మనం ఉన్నాక కూడా సందర్భము అవసరము లేదా ఇతర దేశాల దగ్గరికి పోయినప్పుడు, ఇతర రాష్ట్రాలకు అడిగిపోయినప్పుడు మనది మనం గుర్తు చేసుకుంటాం, మన తెలంగాణ ఐడెంటిటీని. మన రాష్ట్రంలో మనం రోజు అంటే నాకైతే అది ఎందుకంటారో తెలియట్లేదు. ఆదిలాబాద్లో ఉమ్మడి జిల్లా ప్రజల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం వస్తే ఏదో ఇస్తారని. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న మీరు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సీఎం పర్యటన? తప్పకుండా చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, జాతరకు సంబంధించిన కొన్ని నిధులు కానీ, ఇతర జాతరలకు సంబంధించినటువంటి కొన్ని నిధులు కానీ అవన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసుకొని రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్యాహ్నం వరకు అవన్నీ వస్తాయి. 2 గ్యారెంటీలు క్లారిటీ వస్తుందా ఈరోజు? వస్తాయి, తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇక్కడ నుంచి 2 గ్యారెంటీలను ప్రకటించే దానిపైన క్లారిటీ వస్తుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో నిధుల కేటాయింపు, దానికి సంబంధించిన ప్రకటనలు ఉంటాయని సీతక్క అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ చెత్తంతో సారంగపల్లి NTV, నాగోబా నుంచి.